మొన్న చింతపండు కోసం వెళ్ళానండి, కేజీ చింతపండు ఉంది, ఇవ్వలా. అందుకే మాట్లాడటం మానేశా. 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఇద్దరిది, చింతపండు ఇవ్వలేదని చెప్పి ఏమైపోయింది? ఇప్పుడు ప్రేమ ఆగిపోయింది. కానీ నిజమైన ప్రేమ అంటే ఏంటంట? దీర్ఘకాలం సహించును. కాబట్టి ఆయన దీర్ఘకాలం సహించాడు. ఆయన సిలువ వేయడానికి వచ్చినప్పుడు 2 చేతులు అక్కడ పెట్టి సిలువ వేయించుకుని వెళ్ళిపోవాలా, ఆయన మొహం మీద కాండ్రించి ఉమ్మేశారట. ఆయన ఏం చేశాడు? ఈ మనుషుల కోసం నేను వస్తే నా మీద ఉమ్మేశారంటారా, నేను ఈ సిలువెక్కను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, వదిలేసి వెళ్ళిపోడా ఎల్లా. ఆయన ఏం చేశాడు? ఉమ్మేసినా తుడుచుకున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగురు కాబట్టి వీళ్ళని క్షమించండి అన్నాడు. దట్ ఈస్ ద లవ్. అది ఇది అన్కండిషనబుల్ లవ్. అది నీలో ఫలించడం అంటే ఈ సంవత్సరం మనందరం ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె వాడు నీ మీద కోపాన్ని ప్రదర్శించిన, వాడు నీ మీద అవినీతిని ప్రదర్శించిన, వాడు నీ మీద లేనిపోని మాటలు మాట్లాడినా ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు వీడు వేస్ట్ కాడరా, వీడిని ప్రేమించడం వేస్ట్ అని అంటుందా? అనదు. ప్రేమిస్తూనే ఉంటుంది. ఇంకా ప్రేమ అనేది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. అందుకని ఆయన ఏమంటాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కుమారుని ఇచ్చి పడేసాడు అంతే. ప్రేమ అంటే ఇచ్చేది, అన్కండిషనబుల్ లవ్. ప్రేమ అనేది వాడు ఏదో చేశాడు దుర్మార్గంగా, వీడేదో చేశాడు కాబట్టి వీడిని కట్ చేసి పడేస్తాననేది కాదు ప్రేమ. దయ చూపించేది. ఆమె హల్లెలూయా. దయ చూపించి, దయ అంటే ఎవడ మీద చూపిస్తావు? నువ్వు నీకన్నా తక్కువ హీన స్థితిలో ఉన్నాడు మీద చూపిస్తావు, చిన్న పోరగాడి మీద చూపిస్తావు. భక్తిలో నీకన్నా ఒకవేళ వాడు తక్కువగా ఉండి నీ గురించి చెడ్డగా మాట్లాడాడు, నువ్వేం చేస్తావు? వాడి మీద దయ చూపిస్తావు. ఆమె హల్లెలూయా. వాడి మీద ఏం చేస్తావు? దయ చూపిస్తావు. కానీ వీడిని కట్ చేస్తా, వీడు వేస్టేగా అని అనవు. అంటే ప్రేమ ఒకవేళ నీలో ఉంటే నీ హృదయం ఎలా మార్చబడుతుందంటే, నీ హృదయం ఏ విధంగా పరిపక్వత చెందుతుందంటే నువ్వు దీర్ఘకాలం సహిస్తావు. ఆమె హల్లెలూయా. మరి ఎన్నాళ్ళు సహిస్తున్నావు? నువ్వు ఎన్ని రోజులు సహించగలిగే విధిగా ఉంటున్నావు? నువ్వు ఎన్ని రోజులు ఇతరుల పట్ల దయ చూపించేవాడిగా ఉంటున్నావు? నువ్వు ఎన్ని రోజులు మరి నీ శత్రువులను ప్రేమించేవాళ్ళ ఉంటున్నావు? ఎవడన్నా ఒక మాట అంటే ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. ఎవడన్నా ఒక ఇదంటే ఏమైపోయాడు? దూరంగా జరిగిపోవాలా. కాబట్టి ఇప్పుడు ఈ సంగమా ప్రేమ ఏం చేస్తుందండి? దీర్ఘకాలము సహిస్తుంది. ఆమె హల్లెలూయా. కాబట్టి ఓకే, నువ్వు అంటగట్టబడ్డావు నిజమే, నువ్వు దేవునితో ఉన్నావు నిజమే, నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉన్నావో లేదో చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఒకే ఒక ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నా, ప్రేమ. ప్రేమ గురించి, ప్రేమ లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. అవి మనలో ఉన్నాయా లేవా, మనం ఫలించామో లేవో అర్థమైపోద్ది.